రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ చందులాల్. మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ప్రపంచంలో ప్రజలందరూ బాగుండాలంటే రైతులు బాగుండాలి. రైతులు బాగుండాలంటే నమ్ముకున్న నేల బాగుండాలి. నేల బాగుండాలంటే నేలను సారవంతం చేయాలి. అయితే లాస్ట్ వీడియోలో నేలను ఎలా సారవంతం చేయాలి అనే దాని గురించి వివరించాను. ఇప్పుడు రసాయన ఎరువులను అధిక వాడడం వల్ల నేల మరియు మొక్కకు కలిగే నష్టాల గురించి వివరించాలనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మనము ఇప్పుడు వేసవికాలం పంట చేతికి వచ్చేసింది దాదాపుగా. ఇప్పుడు మనము వర్షాకాలం పంట వేయడానికి వేసే ముందు మనము అనేక రకాల కాంప్లెక్స్ ఎరువులను మనం తెచ్చుకొని ఇంట్లో నిల్వ చేసుకుంటున్నాము. దీనివల్ల మనకి ఎందుకు మనము రసాయన ఎరువులను అధికంగా వాడుతున్నాము, వీటి వల్ల మనకు నష్టం ఏముంది, లాభం ఏముంది అనేది తెచ్చుకునే ముందు మనం ఆలోచించలేకపోతున్నాం. ఇదే మనం చేసే పెద్ద తప్పు. కాబట్టి రైతు సోదరులకు ముఖ్యంగా మొక్క గురించి చూసినట్టయితే మొక్కకు కావాల్సినటువంటి ముఖ్యంగా 16 రకాల పోషకాలు. ఈ 16 రకాల పోషకాల్లో ప్రాణాధార మూలకాలు, ప్రథమ మూలకాలు, ద్వితీయ మూలకాలు మరియు తృతీయ మూలకాలు లేదా మిశ్రమ ధాతువులు. ఇందులో ముఖ్యంగా ప్రథమ మూలకాలు మొక్కకి జీవిత చక్రంలో చాలా ముఖ్యము. ఈ ప్రథమ మూలకాలు లేనిది మొక్క జీవనం మనుగడ సాగించలేదు. ఇందులో మనము నత్రజని అంటే యూరియా, భాస్వరం అంటే డిఏపి, పొటాస్, ఇవి మనకు ప్రథమ మూలకాలు. ఈ ప్రథమ మూలకాలను మనము మొక్కలో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి: పెరిగే దశ, పెరుగుదల దశ, పూత దశ, కాయ దశ. ఈ 3 దశలలో మనము ఈ రసాయన ఎరువులను ఎంత మోతాదులో, ఏ దశలో ఎంత మోతాదులు ఇవ్వాలనేది రైతు సోదరులకు అవగాహన ఉండాలి. ఉదాహరణకు చెప్పినట్లయితే మనకు నత్రజనిని పెరిగే దశలో అవసరం. అదే డిఏపి అంటే భాస్వరము పూత దశలో అవసరం. అదే పొటాష్ అనే కాయ దశలో అవసరం. కానీ మనము ఈ మూడింటిని సమాన మోతాదులో కలిపి ఇవ్వడం వల్ల ఆ మొక్క తనకు ఎంత మోతాదులో, ఏ సమయంలో పెరిగే దశ ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. మిగతాదంతా నేలలోనే కలిసిపోతుంది. అందువల్ల నేలలో లవణ శాతం పెరుగుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా చూసినట్లయితే నత్రజనికి యొక్క ఉపయోగం ఏంది మొక్కలలో అంటే, నత్రజని ముఖ్యంగా పెరుగుదలలో ఉపయోగపడుతుంది. పెరుగుదలలో మరియు కిరణజన్య సంయోక్రియలో పత్రహరితాన్ని తయారు చేసుకోవడంలో, ఇంకా ఆకులు కొమ్మలు రావడంలో నత్రజని బాగా ఉపయోగపడుతుంది. అంతేవిధంగా పొటాస్ కాయ దశలో ఉపయోగపడుతుంది. డిఏపిని చూసినట్లయితే అది పూత దశలో మనకు చాలా అవసరం. కానీ వీటన్నింటినీ కలిపి ఒకేసారి వేయడం వల్ల మొక్క తన జీవిత చక్రాన్ని మార్చుకుంటుంది. మొక్కకు మనము విచ్చలవిడిగా ఈ రసాయన ఎరువులను ఇవ్వడం వల్ల మొక్కకు మనము ఒక రకమైన ఒత్తిడిని ఇచ్చినట్టు అవుతుంది. అందువల్ల పూత దశలో కాయ రావడము, కాయ దశలో పూత రావడము, పెరిగే దశలోనేమో కాయ రావడము, ఈ విధంగా తన జీవిత చక్రంలో అనేక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా రావడం వల్ల పంట నష్టం అనేది జరుగుతుంది. ఇది మొక్కకు కలిగే నష్టం. అదేవిధంగా రసాయనాలను విచ్చలవిడిగా వాడడం వల్ల మిగిలినటువంటి రసాయన ఎరువులను నేలలో కలిసిపోయి నేలలో లవణ శాతం పెరుగుతుంది. ఈ లవణ శాతం పెరగడం వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. ఏంటంటే పైపొర గట్టిపడిపోతుంది, నేల యొక్క పైపొర గట్టిపడిపోతుంది. అదేవిధంగా నీటిని నిల్వ ఉంచుకున్నటువంటి శక్తిని కోల్పోతుంది. అంతేకాకుండా అప్పుడు మనము మొక్కను నేలలో నాటిన తర్వాత నేలలో వేర్లు సరిగా దిగక, నేలలో ఉండేటువంటి స్థూల మరియు సూక్ష్మ పోషకాలు సరిగా గ్రహించక మొక్క రోగ నిరోధక శక్తిని కోల్పోయి అనేక రకాల చీడపీడ పురుగులు అవన్నీ సోకడం జరుగుతుంది. తద్వారా పంట నష్టం జరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఆకులు రాలిపోవడము, లేదంటే కాయలు రాలిపోవడము, పూత దశలో పూత రాలిపోవడము, ఈ విధంగా జరిగి చివరికి తోట అనేది మాడిపోవడం, మొక్క అనేది మాడిపోవడము, లేదంటే చనిపోవడం జరుగుతుంది. మనము లాస్ట్ ఇయర్ మిర్చి పంటను ముఖ్యంగా చూసినట్లయితే దాదాపుగా 50 నుండి 60% ప్రజలది ఈ తోట ఈ విధంగా నష్టం జరిగింది. ఎందుకంటే ఈ రసాయనాలను విచ్చలవిడిగా వాడడం ఒకటే కాదు,
నేలలో సారవంతం కూడా తగ్గిపోయింది. ఈ విధంగా తగ్గిపోవడము, సారవంతం తగ్గిపోవడము, ఈ రసాయన ఎరువులను వాడడం వల్ల కూడా నేల మొత్తం నిస్సారమైపోవడము, ఈ విధంగా జరగడం వల్ల మనకి ఈ విధమైనటువంటి పంట నష్టం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి నేల యొక్క భౌతిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలి. ఈ రసాయన ఎరువులను వాడాలి, అసలు వాడవద్దని నేను చెప్తలేను, వాడాలి, కానీ ఏ సమయంలో ఎంత మోతాదులో వాడాలో దాన్ని మనం తెలుసుకోవాలి, వాటిపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మన యొక్క వ్యవసాయ ఉత్పత్తి అధిక దిగుబడి రావడం అనేది జరుగుతుంది. చాలామంది రైతు సోదరులు నష్టపోతుర్రు, మధ్యలోనే పెట్టుబడి పెట్టలేక అటు మనకు ఆర్థికంగా ఇబ్బంది అయ్యి ఇటు పెట్టుబడి పెట్టలేక లాస్ట్కు మధ్యలోనే ఆపేస్తుంది. చాలామంది పంట నష్టం జరిగింది పోయినసారి. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.